ఈ రోజు నుంచి కూడా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నారు రాష్ట్రంలో, ఎలా అనిపిస్తుంది? ఇసుక విషయంలోకి వస్తే 2014 నుంచి 2019 దాకా ఉచితంగా ఇచ్చిన ఇసుక మీరు 2014 నుంచి 2019 నుంచి 2024 దాకా మీరు ఇచ్చినటువంటి ఇసుక ఎక్కువ 40,000 లారీ 40,000 కూడా అమ్ముకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడున్న మంత్రులు ఈరోజు కూడా బయటపడుతున్నాయి ఆ స్కాములన్నీ కూడా. 40,000కి లారీ అమ్ముకుంటే ఈరోజు 5,000కి లారీ ఇస్తుంటే క్వశ్చన్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలనిపిస్తుంది. 40,000 రూపాయలకి మీరు అమ్ముకు దొబ్బున 40,000 రూపాయలకు అమ్ముకున్న మీరు ఈరోజు 5,000కి చంద్రబాబు నాయుడు ఇస్తానంటే 5,000 కూడా ఎందుకు తీసుకోవాలి ఊరికనే అని మీరు అంటుంటే బాధేస్తుంది. ఎందుకంటే లోడింగ్ కార్మికులు ఉంటారు, అలానే లారీ ఒకసారి నుంచి ఒకసారి వెళ్ళడానికి ఛార్జీ ఉంటుంది, ఆ ఛార్జీ కూడా తీసుకోకుండా ఇవ్వాలని కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి కోసాలు మాట్లాడుతుంటే బాధేస్తుంది. ఇసుక ఫ్రీగా ఇస్తున్నాము, ఇసుక ఫ్రీగా తీసుకుంటున్నారు లేదా అనేది చూడాలి తప్పితే అక్కడ ఉన్నటువంటి కార్మికులు లోడింగ్ అన్లోడింగ్ కూడా డబ్బులు తీసుకోకూడదు. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల లారీ ట్రావెల్ చేసిన లారీ డ్రైవర్కి కూడా లారీ ఓనర్కి కూడా డబ్బులు ఇవ్వద్దని మాట్లాడటం మీకు మైండ్ పనిచేస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇసుక పాలసీ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో నిర్మాణాలు ఊపందుకున్నాయి, నిర్మాణాలు పరుగులెత్తున్నాయి. అలాగే కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ కార్మికులు కానీ బిల్డింగ్ మీద ఆధారపడే 30-40 సెక్టార్లు పెయింటర్ కానీ టాపీ మేస్త్రి కానీ అలానే పాలిస్ రాయి కానీ పాలిస్ రాయలు అతికిచ్చేవాళ్ళు కానీ రాష్ట్రంలో 34 రకాల కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు. వాళ్ళంతా కూడా సంతోషపడుతున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎందుకనంటే నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంటేనే నిర్మాణాలు జరుగుతాయి, అభివృద్ధి చెందుతుంది, బిల్డింగులు వస్తాయి, రాష్ట్రం బాగుంటుంది. మీరు ఎప్పుడు చూడటానికి మనం అందరం చూస్తుంటే ఆకాశాన్ని అంటే అమరావతిలో బిల్డింగ్లు. నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాల విషయంలో ఎక్కడ తగ్గేది, ఆ నిర్మాణాన్ని పట్టే మన అభివృద్ధి చెందిందని ఈ రాష్ట్రంలో గుర్తించగలుగుతారు అని చెప్పడంలో నారా చంద్రబాబు నాయుడు ముందుంటాడు. ఇప్పుడు కాదు, 1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 నుంచి ఈరోజు 2024 నుంచి 2029 దాకా కూడా రాష్ట్రంలో అతను నిర్మించిన బిల్డింగ్లు, అతను నిర్మించిన నిర్మాణాలే. ఈ విజయవాడలో 4 ఫ్లైఓవర్లలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం తప్పితే వేరే ప్రమేయం లేదు. అలాగే అమరావతిలో 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్డింగ్లు ఒక్క నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన తప్పితే వేరే వాళ్ళకి సంబంధం లేదు. నిర్మాణాల విషయంలో అతను ముందుంటారు. నిర్మాణాల్లో 34 రకాల కార్మికులు కూడా సంతోషిస్తారు, ఆనందపడతారు. వాళ్ళల్లో వెలుగు నింపినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీయడంలో నారా చంద్రబాబు నాయుడు, సంక్షేమం అందించడంలో నారా చంద్రబాబు నాయుడు, కార్మికులకి ఉపాధిని ఇవ్వడంలో నారా చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా కూడా లేని విధంగా చంద్రన్న బీమా తీసుకొచ్చి ఒక కార్మికుడు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది. ఈ పాలసీ రావాల్సిన అవసరం ఉంది, వస్తుంది కూడా. ఈసారి కూడా చెప్పారు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 5,000 రూపాయలు సహజ మరణానికి, 5 లక్షల రూపాయలు సహజ మరణానికి, 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్ మరణానికి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇస్తే నెరవేరుస్తారు ఖచ్చితంగా కూడా. కార్మికుల్లో అదొక ఆనందం. ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరైనా సరే డాబా పెంచి పడిపోతే ఆ 10 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టే పాలసీలో. రేపు పెట్టబోయే పాలసీ ఇదంతా కూడా కార్మికులు, కర్షకులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సంతోషించే విధంగా పరిపాలనించే శక్తి సామర్థ్యాలు ఉన్న నారా చంద్రబాబు నాయుడు. సుదీర్ఘకాలంగా పరిపాలించిన వ్యక్తి నారా చంద్రబాబు. పాలన తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఢిల్లీ వెళ్ళి 4 రోజులు కూర్చొని ఏం మాట్లాడారంటే ఈ రాష్ట్రంలో కావాల్సిన నిధులు నియామకాలు రావాల్సినవి అన్నీ కూడా కేంద్రాన్ని డిమాండ్ చేస్తారు. నిన్న తెలంగాణ వెళ్ళి విభజన చట్టంలో ఉన్న సమస్యలన్నీ మాట్లాడటం. గతంలో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తూ వస్తున్నానో కూడా మాట్లాడిన స్థితి. 40 సార్లు ఢిల్లీ వెళ్ళి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేని చేతగాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి
ఈ రాష్ట్రానికి ఏం రావాలి, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, మాకు రావాల్సిన మా వాటా మాకు ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేశాడు నిన్న కాక మొన్న. నిన్నైతే తెలంగాణ వెళ్ళి తెలంగాణ నుంచి రావాల్సిన నియామకాలు మొత్తం కూడా విభజన చట్టంలో ఉన్నాయి, అన్నీ కూడా అమలు జరపాలి, మన ఇద్దరం కూడా సఖ్యతంగా పోవాలి, మన ఇద్దరం కూడా ఈ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా రెండు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా ముందుకు పోవాలని ఏకైక నినాదంతో ముందుకెళ్ళారు. ఈరోజు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు చూడటానికి వస్తున్నాడు. ఏదైనప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి ముందుకు సాగిద్ది, మనకు రావాల్సిన రాష్ట్రానికి ఉన్న హక్కులు అవన్నీ కూడా సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంటాడు. దాంట్లో మొన్న జరిగిన ఢిల్లీ పర్యటన, నిన్న జరిగిన తెలంగాణ పర్యటనలో మనం చూసాం స్పష్టంగా. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీని ఏం డిమాండ్ చేశాను, నిన్న వచ్చి తెలంగాణ ఏం డిమాండ్ చేశానో చెప్పగలిగిన సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళి వచ్చావు, ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక్కరోజు 34 సార్లు 40 సార్లు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని మెడలుంచుతానని చెప్పి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టుకోలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్తో నువ్వు వెళ్ళి వాళ్ళు అన్నట్టుగా ములాఖత్ అయ్యి భోజనాలు చేసి వచ్చావు, కానీ నేను వెళ్ళి కేసీఆర్ని డిమాండ్ చేశానని ఒక్కరోజు కూడా చెప్పుకోలేని స్థితి నీది. నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణది డిమాండ్ చేశా, ఢిల్లీని డిమాండ్ చేశా. ఢిల్లీలో నా స్థాయిది ఈ భారతదేశంలో పెద్ద నాయకుడిగా గుర్తింపు పొందిన 29 రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక గొప్ప వ్యక్తిగా గుర్తిస్తారు తప్పితే మామూలు సామాన్య ముఖ్యమంత్రిగా కాదు. ఏంటంటే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మరి మీరు ఆటో డ్రైవర్లుగా ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఏం చెప్తారు అసలు? ఉచిత బస్సు అనే విషయం తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ మనకంటే ముందు, ఆంధ్రప్రదేశ్ కంటే ముందు అక్కడ హామీ ఇవ్వటం, గెలవటం, దాన్ని గెలవటానికి ఒక ఆయుధంగా తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మాలాంటి ఆటో కార్మికులు మేము వెళ్ళి చెప్పుకోవటం జరిగింది. ఆ విధంగా వారు డ్రైవర్ కార్పొరేషను తీసుకొచ్చి 5%కే లోన్ ఇచ్చి ఆటో ఇవ్వడానికి ఆల్రెడీ వారు హామీ ఇవ్వటం జరిగింది. అలాగే ప్రతి ఆటో డ్రైవర్, వెహికల్ తోలే ప్రతి డ్రైవర్, ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు వాహన మిత్ర ఇవ్వడానికి కూడా నిర్ణయం జరిగింది. అలానే రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు కానీ, ఆటో కార్మికులు అందరూ కూడా లైసెన్సు మేళా పెట్టి 2014 నుంచి 2019 దాకా లైసెన్స్ మేళా, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ లైసెన్సులు కానీ అది మేళా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేళా పెట్టి కొత్త లైసెన్సులు ఇచ్చి, బ్యాడ్జీలు ఇచ్చి వారందరికి కూడా ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ గుర్తింపు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడానికి బస్సులకి జరుగుతున్న నష్టం, బస్సులను మహిళలు ఎక్కుతున్న అప్పుడు ఆటో డ్రైవర్లు జరుగుతున్న నష్టాన్ని పూర్తి చేస్తాం, భర్తీ చేస్తాం, దాన్ని ఆదుకుంటాం, ఆ విధంగా ముందుకు పోతామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా డ్రైవర్ కార్పొరేషన్ తీసుకొస్తారు. అలానే 10,000 రూపాయలు ఉన్న వాహన మిత్రాన్ని 15,000 చేస్తారు, అందరినీ 6,000 చేస్తాడు. అలాగే చంద్రన్న బీమా, ప్రతి డ్రైవరు చంద్రన్న బీమాలో గతంలో 2 లక్షలు ఇచ్చేప్పుడు 5 లక్షలు ఇస్తారు. ప్రమాదం శాతం గతంలో 5 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇస్తారు. ఖచ్చితంగా కూడా కార్మికులకి న్యాయం జరిగిద్ది, ఆటో కార్మికులకు కూడా న్యాయం జరిగిద్ది. అన్ని విధాలుగా ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.